ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. ఉత్తర కొరియా దేశానికి తదుపరి నియంతగా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె జూయే అవుతుందా? ఆమెనే తదుపరి అధినేత అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జనవరి 1న తండ్రితో కలిసి కిమ్ కుటుంబీకులు పవిత్రంగా భావించే కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ వద్ద కిమ్ కూతురు జూయే సందడి చేసింది. ఇప్పటివరకు కూతుర్ని బయటి ప్రపంచానికి అంతగా పరిచయం చేయని కిమ్ జనవరి 1న ఆమెను ఏకంగా కుమ్సుసాన్ ప్యాలెస్కు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియాలో అత్యంత పవిత్రంగా భావించే కుమ్సుసాన్ ప్యాలెస్లో దేశ స్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్, కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ శరీరాలు భద్రపరిచి ఉన్నాయి. కిమ్ కుమార్తె జూయే ఇటీవల తన తండ్రితో కలిసి ప్యాలెస్కు రావడంతో ఆమె 4వ తరం నాయకురాలిగా సిద్ధమవుతోందని చెప్పుకుంటున్నారు. అయితే ఆమె నార్త్ కొరియా భవిష్యత్ నియంత అని కిమ్ మాత్రం ఇంకా చెప్పలేదు. కిమ్ కూతురు జూయే తన తండ్రి కిమ్ జోంగ్ ఉన్, తల్లి రీసోల్ జూతో కలిసి కుమ్సుసాన్ ప్యాలెస్ సందర్శించారు. కూతురు తొలిసారి తండ్రితో ప్యాలెస్కు రావడాన్ని విశ్లేషకులు వారసత్వ సంకేతంగా భావిస్తున్నారు. అయితే గత 3 ఏళ్లుగా జూయే ఏదో రకంగా అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తున్నప్పటికీ జనవరి 1 కుమ్సుసాన్ ప్యాలెస్లో దర్శనమివ్వటం కొత్త ఆలోచనలకు నాంది పలికింది. ఇప్పటి వరకు నార్త్ కొరియాలో నాయకత్వం ఎప్పుడూ కిమ్ కుటుంబంలోనే కొనసాగిన నేపథ్యంలో రాబోయే పార్టీ కాంగ్రెస్లో ఆమె వారసత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అక్కడి సీనియర్ రాజకీయవేత్తలు భావిస్తున్నారు. కూతుర్ని నియంతగా డిక్లేర్ చేయడానికి ముందు ఆమె ప్రొఫైల్ను మరింత మెరుగుపరచడం, ఆమెను క్రమంగా ప్రజలకు పరిచయం చేసే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.